ఎవరితోనైనా సంభాషించడం ఒక కళ. నలుగురిలో ఉన్నప్పుడు మాట్లాడే టాపిక్ పట్ల జాగ్రత్త తీసుకోవాలి. కేవలం మనకు ఇష్టమైన టాపిక్ మాట్లాడడం ఎదుటివారిలో ఆసక్తిని కలిగించకపోవచ్చు. కనుక జనరల్ టాపిక్స్ మాట్లాడడం నలుగురికి ఆసక్తికర అంశం కావచ్చు. ఎవరైనా ప్రత్యేకంగా టాపిక్ రైజ్ చేస్తే ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మాట్లాడితే అందరికీ ప్రయోజనకరంగా ఉంటుంది. కేవలం మనమే మాట్లాడడం కాకుండా ఆ సంభాషణలో అక్కడ ఉన్నవారికి అవకాశం ఇవ్వడం సంస్కారవంతమే కాదు, గౌరవప్రదంగానూ ఉంటుంది. సాధారణంగా ఏ వ్యక్తికైనా తనకు గౌరవం విలువ ఇవ్వాలని ఆశిస్తారు. ఎదుటివారు తమకు సరైన విధంగా రెస్పెక్ట్ ఇవ్వకపోతే ఇన్సల్ట్గా ఫీల్ అవుతారు. ఈ విధంగా తరచుగా జరిగితే తర్వాత మన సంభాషణలో పాల్గొనడానికి ఇష్టపడరు. ఎదుటివారి అభిప్రాయాలు మనల్ని ఇబ్బంది పెట్టనివి అయితే వాటిలో లోటుపాట్లు ఉన్నా వాటిని అవసరమైతే నెమ్మదిగా వారికి చెప్పి కన్విన్స్ చేయగలిగితే చేయాలి తప్ప వారితో ఆర్గ్యూ చేయకూడదు. ఎవరి అభిప్రాయాలు వారివని వదిలేస్తే ఇద్దరి గౌరవం నిలబడుతుంది. ఏ ఇద్దరి అభిప్రాయాలు ఒకటిగా ఉండకపోవచ్చు. ఎవరికి వారికి వారి అభిప్రాయాలే కరెక్ట్ అన్న ఒపీనియన్ ఉండవచ్చు. మనకి కష్టం నష్టం ఇబ్బంది లేనంత వరకు వారితో ఆర్గ్యూ చేయకుండా వదిలివేయడం ఉత్తమం. ఎదుటివారికి మాట్లాడే అవకాశాలు ఇస్తూ ఉంటేనే మన ఆలోచన పరిధి పెరిగే అవకాశం ఉంటుంది. అంతేకాదు మన ఆలోచన కోణం వారి ఆలోచన కోణం వేర్వేరుగా ఉండవచ్చు. ఎవరితోనైనా అర్థవంతమైన సంభాషణలు ఉపకరిస్తాయి. అభిప్రాయాలు షేర్ చేసుకోవడం వల్ల మన ఆలోచన సరళిలో మార్పులు జరిగే అవకాశం ఉండడమే కాదు, సంభాషణ చాతుర్యం కూడా పెరిగే అవకాశం ఉంటుంది కదా. వృత్తి వ్యాపారాల్లో నిర్వహణ చాతుర్యంతో పాటు వాక్చాతుర్యం చాలా ముఖ్యం. తక్కువగా మాట్లాడడం, ఎదుటివారిని ఎక్కువగా గమనించడం చేస్తూ ఉండడం వల్ల మనం ఎన్నో విషయాలు తెలుసుకోవచ్చు. ఎవరైనా తమ స్వానుభవాలతో తెలుసుకున్న దానికంటే ఇతరులను గమనించి నేర్చుకునేదే ఎక్కువగా ఉంటుంది. ప్రతి మనిషి మనకి ఎదురయ్యే వ్యక్తుల నుండి నేర్చుకుంటూ ఎప్పటికప్పుడు తనను తాను మెరుగుపరుచుకుంటూ జీవనం సాగించడం అందరికీ తెలిసిందే కదా. చాలామంది తమకు మాట్లాడడం రాదని నలుగురిలో ఎక్కువగా కలవకపోవడమే లేదా చాలా వరకు మౌనంగా ఉండడమో చేస్తారు. కానీ వాక్చాతుర్యం రావాలంటే ఎదుటివారు మాట్లాడే విధానాన్ని గమనించడం, వారు సందర్భానుసారంగా ఉపయోగించే పదాలను గమనించడం ముఖ్యం. దాని ఫలితాన్ని కూడా గమనిస్తూ ఉండాలి. ముఖ్యంగా మనం పాటించాల్సింది ఏంటంటే ఎదుటివారు మాట్లాడుతున్నప్పుడు మొదటి నుండి చివరి వరకు శ్రద్ధగా వినాలి. చాలామంది ఎదుటివాళ్ళు మాట్లాడుతుంటే సగం విని సగం వదిలేసి ఆ వదిలేసింది తమకు తోచిన విధంగా దాన్ని పూరించుకొని అభిప్రాయం ఏర్పరచుకుంటారు. అది ఒక్కొక్కసారి చాలా ఇబ్బందులకి గురి చేస్తుంది. ఎవరితో ఎలా మాట్లాడాలి అన్నది మనకు మన వారి నుండి, బంధుమిత్రుల నుండి, సహోద్యోగుల నుండి వచ్చే సంభాషణను గమనిస్తూ ఉంటే తెలుస్తుంది. సంభాషించే సమయంలో మన గొంతు స్థాయి కూడా గమనించుకొని
తదనుగుణంగా మాట్లాడడం గౌరవప్రదంగా ఉంటుంది. ఇంట్లో వారితోనైనా సరైన విధంగా మాట్లాడడం బంధాలను నిలబెడుతుంది. మనవారే కదా అని కోపావేశాలతో మాట్లాడడం నెమ్మదిగా ఒకరి పట్ల ఒకరికి ఉన్న అభిమానం లేదా గౌరవ మర్యాదలు తగ్గుతూ వస్తాయి. మన మాటల వల్ల లేదా చర్యల వల్ల తరచుగా ఇంట్లో వారైనా బాధపడుతూ ఉంటే పరిస్థితులు ఆ విధంగా రాకుండా జాగ్రత్త పడాలి. విపరీతమైన కోపంతో లేదా ఆవేశంతో మాట్లాడుతూ ఆ కోపావేశాలు తగ్గాక కోపంలో ఏదో మాట్లాడాను, అవన్నీ పట్టించుకోవద్దనో, ఏదో టెన్షన్లో అలా మాట్లాడాను, నిజంగా నాకు అటువంటి అభిప్రాయం లేదనో చెప్పడం సరి అయినది కాదు. ఎందుకంటే ప్రతి మనిషికి కాన్షియస్, సబ్కాన్షియస్ మైండ్ ఉంటాయన్న విషయం తెలుసు. కోపంలో లేదా ఆవేశంలో మన ద్వారా వచ్చే మాటలు మనకు తెలియకుండానే మనలో స్టోర్ అయి ఉన్న అభిప్రాయాలే బయటికి వస్తాయి. కాబట్టి ఎవరితోనైనా అభిప్రాయ భేదాలు వస్తే వారితోనే ఓపెన్గా కూల్గా మాట్లాడుకొని అపార్థాలు ఏవైనా ఉంటే తొలగించుకుంటూ ముందుకు సాగడం ఎంతో మంచిది. దానివల్ల ఎప్పుడైనా కోపావేశాలతో మాట్లాడినా అప్పటి ప్రస్తుత విషయం మీదే ఆర్గ్యుమెంట్ జరిగి త్వరలోనే పరిస్థితి సెట్ అవుతుంది. అది ఏ ఇద్దరి మధ్య రిలేషన్షిప్నైనా మరీ డ్యామేజ్ కాకుండా కాపాడుతుంది. చాలామంది రిలేషన్షిప్స్ని వాటిని కంటిన్యూ చేసే విషయాన్ని చాలా ఈజీగా తీసుకుంటారు. కానీ ఏ రిలేషన్షిప్ అయినా డ్యామేజ్ కాకుండా ఉండాలంటే గివ్ రెస్పెక్ట్, టేక్ రెస్పెక్ట్ అనే పద్ధతిని ఖచ్చితంగా పాటించాలి. అది ఇంట్లో వారి వద్దనైనా సరే పాటించాలి. ఎక్కడైనా ఎప్పుడైనా ఎవరి వద్దనైనా బ్యాలెన్స్డ్గా ఉండడం వల్ల చాలా వరకు మనము ఎదుటివారు కూడా హ్యాపీగా ఉండొచ్చు. కోపావేశాలు సహజమే, కానీ అతి ఎందులోనూ ఉండకూడదు. మన ఫీలింగ్స్ని కంట్రోల్ చేసుకుంటూ రిలేషన్షిప్స్ని మెయింటైన్ చేయడం వల్ల ఎక్కువ కాలం ఆ బంధం పరస్పర అవగాహనతో నిలబడుతుంది.